మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది హెయిర్ ఫాల్ అవుతుందని హెయిర్కి బాగా ఆయిల్ పెడుతూ ఉంటారు అండ్ అలానే బయటకు కూడా వస్తూ ఉంటారు ఆయిల్ పెట్టుకొని. అయితే అసలు అలా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని బయటికి రావచ్చా, హెయిర్కి అంత హెవీగా ఆయిల్ పెట్టొచ్చా, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఏం చేస్తారంటే ఎక్కువగా మనకి హెయిర్కి ఆయిల్స్ అనేవి పెడుతూ ఉంటారు, రకరకాల ఆయిల్స్ కానివ్వండి. సో కొంతమంది హెవీగా పెడుతూ ఉంటారు, రెగ్యులర్గా కూడా పెడుతూ ఉంటారు. అలా మన హెయిర్కి పెట్టొచ్చా, వాళ్ళు పెట్టుకోకూడదా? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే హెయిర్ ఆయిల్ పెట్టుకుంటారు కదా, హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ని 2-3 రోజులు కూడా, వారం రోజులు కూడా అట్లనే పెట్టుకుంటారు. అవును సార్, అవును. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆయిల్ పెట్టుకున్నాం, మనం ఆయిల్ పెట్టుకొని ఇంటి బయటికి అయితే పోతాం కదా. అవును. ఇంటి బయటికి పోయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వాతావరణంలో తిరుగుతాం. ఈ వాతావరణంలో పొల్యూటెంట్స్ కూడా ఉంటాయి. ఆ పొల్యూటెంట్లు ఏమవుతాయి, వచ్చి మన జుట్టుకి అంటిపోతాయి. ఎందుకంటే ఆయిల్ స్టిక్కీ నేచర్ ఉంటుంది. అవును సార్, అవును. ఇప్పుడు మనం ఇట్లా దులుపుకుంటే కొంచెం డస్ట్ వచ్చినట్టు ఉంటుంది, బయటికి పోయి ఇంటికి వచ్చినట్టు. ఎన్నోసార్లు దాంట్లో ఏమేమి ఉంటుంది అంటే డెడ్ స్కిన్ ఉంటుంది, డెడ్ పార్టికల్స్ ఉంటాయి అండ్ పొల్యూటెంట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు 4 రోజులు నూనె పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పొల్యూటెంట్స్ అంటుతూనే ఉన్నాయి డైలీ. అండ్ ఇది మన స్కాల్ప్ ఉంటుంది కదా, దానికి అంటిపోయి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఓకే. ఏమవుతుందంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. 26 year old ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి. ఆ అమ్మాయికి 1 yearలో డెన్సిటీ ఇంతలా ఉన్న జుట్టు ఇంత అయిపోయింది. ఎందుకు? థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, నూనె రాసుకొని బయటికి పోతుండే, మొత్తం పొల్యూటెంట్లు వచ్చి అంటుతాయి. దాంతో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. ఇంకోటి, మనం పేషెంట్కి ఏం అర్థం చేయించినామంటే మనం నూనె ఎందుకు రాస్తాం, మన హెయిర్కి న్యూట్రిషన్ రావాలి అని. అవును. కానీ ఏమైపోతుందంటే మనం మర్చిపోతాం ఒకటి. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటాం కదా, ఇప్పుడు నేను ముక్కు మూసేస్తే ఊపిరి పీల్చుకోనికి వస్తుందా నాకు? మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. మన స్కిన్కి కూడా గాలి తగులుతూనే ఉండాలి, మన స్కాల్ప్కి కూడా గాలి కావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా. మనం నూనె పెట్టడం వల్ల మూసేస్తాం దాన్ని. మూసేయడం వల్ల డైరెక్ట్ ఎయిర్కి కాంటాక్ట్ ఉండదు. డైరెక్ట్ ఎయిర్కి స్కిన్కి కాంటాక్ట్ లేనప్పుడే బ్యాక్టీరియాలు, ఫంగైలు, వైరస్లు గ్రో అవుతాయి, ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఈ పేషెంట్కి కూడా అట్లనే అయ్యి చాలా డెన్సిటీ తగ్గిపోయింది. నేను ఒకటే చెప్పిన, నూనె రాసుకోవడం వల్ల హెయిర్కి చాలా మంచిది, స్కాల్ప్కి చాలా మంచిది. కానీ ఇవాళ రాసుకుంటే రేపు వాష్ చేసుకోవాలి. ఇవాళ నైట్ రాసుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి, దాని తర్వాతనే మీరు బయటికి వెళ్ళండి. వారంలో 7 రోజులు ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే పడుకునేటప్పుడు జర నూనె అప్లై చేసి జర మైల్డ్ మసాజ్ చేయాలి. మళ్ళీ అందరు ఇట్లా రుద్దుతారు తలని, అట్లా రుద్దొద్దు. అట్లా రుద్దడం వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది మళ్ళీ. సో ఏం డ్యామేజ్ అవుతుంది, స్కాల్ప్ ఉంటుంది కదా, దాని సెల్లు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇట్లా గోక్తేనే లైన్లు పడతాయి, ఎర్ర లైన్లు. ఎంతోసేపు మనం ఇట్లా చేసుకుంటే ఎంత ఇదవుతుంది. సో మైల్డ్ మసాజ్ చేసుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకొని బయటికి పోండి. హెయిర్ డ్రై చేసుకోవాలి ఇమీడియట్లీ, డ్రైయర్లు వాడే అవసరం లేదు. ఎండలో ఒక 5-6 నిమిషాలు నిల్చుంటే డ్రై అయిపోతుంది. అట్లా చేసి మీరు బయటికి వెళ్ళండి. డైరెక్ట్ పోతే ఏమవుతుందంటే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జనాలు ఏం చేస్తారు, జుట్టుకి గుడ్లు ఎగ్ వైట్ పెట్టుకుంటారు, ఎగ్ వైట్ పెట్టుకుంటారు, కరియామాకులు ఉంటాయి కదా, అవి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈడ పెడితే ఈడికెళ్ళి లోపలికి పోతాయి అనేసి. అట్లనే కదా, ఇప్పుడు జుట్టు మనకి ఏడికెళ్ళి వస్తుంది, లోపల నుంచి బయటికి వస్తుంది. బయటికి వెళ్ళి వచ్చి అయితే ఇట్లా అటాచ్ అయితే లేదు కదా. దాని అర్థమైంది, మన జుట్టుకి కరెక్ట్ న్యూట్రిషన్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, సరైన ఆహారం తినాలి. ఓకే. సో ప్రోటీన్ రిచ్ డయట్, బయోటిన్ రిచ్ డయట్, ఓకే, ఇది మనం తినాలి. ఎందుకంటే హెయిర్కి బయోటిన్ చాలా అవసరం, హెయిర్కి ప్రోటీన్ చాలా అవసరం. సో మన ఆహారంలో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ మంచిగా ఇంక్లూడ్ చేయాలి, ఎగ్ వైట్స్ మంచిగా ఇంక్లూడ్ చేయాలి.
మళ్ళీ దాని తర్వాత మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మునక్కాయలు ఉంటాయి కదా, మునక్కాయలు బాయిల్ చేసుకొని ఓకే. అది మొత్తం దాంట్లో ఉన్నది మొత్తం తీసేసిన తర్వాత జెల్లీ జెల్లీ లాగా ఉంటుంది. అది సూప్ లాగా తయారు చేసుకోవాలి. ఓ 2-4 సీటీలు పెట్టి కుక్కర్లో ఆ వాటర్ మనం తీసుకొని దాంట్లో మునక్కాయలది మొత్తం తీసేసి, ఎప్పుడైతే సీజన్ ఉంటుంది డైలీ 2 టైమ్స్ తీసుకోండి. మీకు ఎంత మార్పు కనిపిస్తుంది మీ జుట్టు మీద, మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓకే. ఓకే. ఎందుకంటే దీంట్లో ప్రాపర్టీస్ ఉంటాయి, జుట్టుకి మంచి చేసే ప్రాపర్టీస్, బౌన్సీ చేసే ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, B6 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది దీంట్లో. సో చాలా హెల్దీ ఉంటుంది ఇది జుట్టుకి. ఇది కంపల్సరీ చేసి చూడండి. ఓకే. అంటే ఫస్ట్ మునక్కాడల్ని బాయిల్ చేసుకున్న ఆ వాటర్ని తీసుకోవాలంటున్నారు. ఆ వాటర్ కూడా తీసుకోవాలి, మునక్కాయ లోపలిది ఉన్నది కూడా మొత్తం తీసేసి జెల్లీ లాగా మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఓకే. ఓకే. సో ఆ వాటర్లో అది లోపల ఉన్న గుజ్జుని తీసేసుకుని మిక్స్ చేసుకుని తీసుకోవాలి. చాలా మంచిగా ఉంటుంది. లేదు అట్లా మీకు నచ్చట్లేదు పప్పులు వేసుకోండి, పప్పులు అయితే అందరు వేసుకుంటారు. సో ఇంకా బెటర్ రిజల్ట్ కోసం అయితే ఇలా యూజ్ చేయాలి. ఓకే. సో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది తాగుతుందా సార్? ఓకే. ఓకే. ఆ అమ్మాయికి కూడా ఇది చెప్పిన నేను, ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయికి కూడా చెప్పిన, డెన్సిటీ మళ్ళీ పెరిగింది. దీంతో పాటు హోమియోపతి మందులు కూడా ఇచ్చినాం మనం. థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా తగ్గించినాము. డెన్సిటీ పెరగడానికి కూడా హోమియోపతి మందులు ఇచ్చినాము. అట్లనే పూర్తిగా సార్. సో మంచి రెమెడీ మన వ్యూవర్స్కి అయితే ఈరోజు మీరు ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారికి సార్ ఒక మంచి హోమ్ రెమెడీ అనేది చెప్పేశారు. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు, లేకపోతే కింద మాకు కమెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.